ఏం లేదండి. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చామండి. భక్తితో, శ్రద్ధతో మనం వాక్యం విందాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నామని గ్రహించి, మన బ్రదర్ ఈవి రావు సార్ గారు దైవ సందేశం అందించగలరని ప్రభుపేట ఆహ్వానిస్తున్నానండి. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. అందరికీ మరొకసారి వందనాలండి. దేవదేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకంగా కోట్లాది స్తుతులు. అదేవిధంగా కమిటీ పెద్దలకు కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి ప్రత్యేకంగా చదవబడినటువంటి వాక్యము కీర్తన గ్రంథము 90వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. మోషే గారు రాసినటువంటి అమూల్యమైన మాటలు ఉంటాయి ఇక్కడ. కీర్తన 90వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు చదివారు. దానిలో నేను ఒక్క వచనం చదువుతానండి. 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలగచేయునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎవరంటున్నారండి? మోషే గారు మరి చెప్తున్నారు. ఆయన ఎంత అనుభవజ్ఞులండి. 40 సంవత్సరాలు మరి అనేకమైన విద్యలు నేర్చుకున్నారు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి దేవుని ప్రభు చేతి కింద ఉండి అనేకమైనటువంటి మెళుకువలు, అనేకమైనటువంటి మరి జ్ఞానము పొందారు. అలాగే 40 సంవత్సరాలు ఈజిప్ట్ నుంచి కనాను వరకు ఇజ్రాయెల్ ప్రజలతో ఉంటూ ప్రభువుని మరి మాటలు గైకొని ప్రభువుతో ఎలా నడిపించాలి ప్రభు అని 40 సంవత్సరాలు ప్రభుతో నడిచారు ఆయన. అంత గొప్ప వ్యక్తి ఏమంటున్నారంటే, మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించమయ్యా అని ఈ 90వ కీర్తనలో మోషే ఎవరండి? ఆది దైవ సేవకుడు. మోషే ప్రార్థన ఏమంటున్నాడంటే, నాకు దినములు లెక్కించుట నాకు దయచేయమయ్యా. దినాలు లెక్కపెట్టడం అంటే ఏంటండి? మనం అంత్యకాలంలో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. నాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన ఎలా ఉంటాయండి? ఆయనకి ఏం కావాలంట? నా దినాలు, అంత్య దినాలు నాకు లెక్కించుట నాకు నేర్పమయ్యా, తెలియజేయమయ్యా. మనందరికీ కూడాను అవసరమండి ఈ దినాలు లెక్క పెట్టము. దినాలు గడిచిపోతున్నాయి. దినాలు ఎవరి కోసమూ ఆగవండి. కాలము ఎవరి కోసం ఆగదు. ఆటోమేటికలీ కాలం అనేది పరిపూర్ణమైపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. మనము లెక్కించుకోవాలని, మనం ఎలా ఉన్నాం, మన ప్రార్థన ఎలా ఉంటుంది, మన జీవితాలు ఎలా ఉండాలంటే క్రీస్తుని పోలినట్టుగాను. అట్లా ఉండాలంటే 3 దినాలు. క్రీస్తు నిన్ననే శిలువ మీద చనిపోయి నేటి ఉదయాన్నే ఆయన పునరుద్ధానుడై లేచి రేపటి దినాన నా కోసం వస్తున్నాడు. ఎలాగంటే 3 నిన్ననే చనిపోయారు ప్రభువారు, ఈరోజే ఉదయం పునరుద్ధానుడయ్యారు, రేపే నా కొరకు వస్తున్నారు. నా సిద్ధపాటు ఎలా ఉన్నది? రేపు నేను ఎలా ఉండాలి? సిద్ధపాటు ఉందండి మనకి. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన దినాలు లెక్కింపబడుట చాలా ప్రాముఖ్యం అండి. దినాలంటే మీ దినాలు బాగా గడపాలి. ఎవరితో? దేవునితో. దేవుని సంబంధులే దేవుని యొక్క వాక్యము ఆధారముగాను, యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ మన మనస్సాక్షిని నిర్మలంగా చేసుకుంటూ, నీ మనస్సాక్షిని మీద నేర స్థాపన చేయకుండా నీ జీవితాన్ని గడపాలని ప్రభువారు ప్రేమతో అందరికీ హెచ్చరిస్తున్నారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. నేటి దినాలు ఒక వాక్య భాగం మనం నేర్చుకుందాం. అతి ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యము అపోస్తులైనటువంటి పౌలు గారు తన కుమారుడైనటువంటి 2వ తిమోతి 3వ అధ్యాయములో 1 నుంచి 5 వచనాలు, అందులోనూ 1 నుంచి 5 వచనాల్లో చాలా శ్రేష్టమైన క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. అవి అంత్యదినాలు అపాయకాలమైన వచ్చున తెలుసుకో. అంత్యదినాలు మీకు ఒక విషయం తెలుసా? నేటి దినాలు ఇవి ఏ దినాలండి? అంత్యదినాలు. ఆ దినాలు వస్తున్నాయి. అంత్యదినాలు ఎలా ఉండాలి? మనం ప్రభుతో ఉంటున్నామా? ప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్నామా? వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా? అది తెలుసుకొని మనం గమనించి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలండి. దినాల్లో
ఒకసారి చదవండి అమ్మా. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నాయని మనం తెలుసుకోవాలండి. ఎలా అనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత అనేది లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వల్లే ఉంటారండి. దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారే ఉందురు. ఇట్టి వారికి విముఖుడమై దూరముగా ఉండమంటున్నారు. చూడండి ఎన్ని చెప్పారండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటారు, అయ్యా ఈ 19 క్యారెక్టర్స్ మీ సంఘంలో కానీ మీలో కానీ ఉన్నాయేమో మరి టెస్ట్ చేసుకోండి, పరీక్ష చేసుకోండి. అట్టి వారికి విముఖుడమై ఉండమంటున్నారు. మనం ఆఖరి దినాల్లో ఉన్న ప్రభువారు వచ్చేస్తున్నారు ఇక. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఈ 19 క్యారెక్టర్స్ మరి మన మధ్యలో ఎవరిలో ఉన్నాయేమో, ఉండకుండా ఉంటే మంచిది, ఉంటే మనం సరి చేసుకోవాలని ప్రభువారు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. నిన్ను నన్ను అందరినీ కూడాను ఇవి జాగ్రత్తగా ఉండండి. ఎందుకని అంత్య దినములలో మోషే గారే అంటున్నారు, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి నాయన. ఏ జ్ఞానం అండి? నా దినములు లెక్కించుట నాకు నేర్పించయ్యా. అలాగే ఇక్కడ కూడాను ఇలాంటి మరి 19 రకాల క్యారెక్టరిస్టిక్ ఉన్నటువంటి మనుషుల మధ్యలో లోకంలో ఉంటున్నాం. ఈ లోకం మధ్యలో అనేక రకాలైన పాపాలతో కూడినటువంటి వారు ఉంటున్నారు. జీవితంలో జాగ్రత్త కలిగి మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలండి. మన టెస్ట్ మనీ మన అంత్య దినాల్లో ఉన్నప్పుడు మనము మన సాక్షి జీవితాన్ని క్రియాపూర్వకంగా ఉంటూ ప్రభు వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు, మరి రేపే వస్తున్నాడు. ఏమన్నారు? 3 దినాలు నిన్ననే చనిపోయి ప్రభు సిలువలో నేడే పునరుద్ధరణ, రేపే వస్తున్నాడు. అంత త్వరగా ఊహించుకుని మనం క్రమాన్ని నేర్చుకోవాలండి. దేవుని హెచ్చరిక చేస్తున్నప్పుడు హెచ్చరికలను మన జీవితంలో దిద్దుబాటు చేసుకుంటూ ఇప్పుడు వస్తున్నాడు, మన జీవితాలు దిద్దుకోవాలి. మరి చూస్తే కదా మనకు ఎగ్జాంపుల్ ఉంటాయి. బుద్ధిగల కన్యకలు శుద్ధిలో నూనె పోసుకుని రెడీగా ఉండి ఇప్పుడే వస్తారని మెలకుగా మనం ఎట్లా శ్రద్ధ కలిగి ఉంటారో అలాగే మనం కూడా ఉండాలి. మనం అనుకోవాలంటే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకుని టెస్ట్ చేసి చెప్తారు, అయ్యా నీకు ఇంక 20 రోజులే ఉన్నాయి బ్రతకటానికి, 10 రోజులే ఉన్నాయి, 1 నెలే ఉన్నాయి అంటే ఇప్పుడు ఎంత తొందరపడిపోతామని ఆ యొక్క అనుభూతులు ఎలా ఉంటుంది ఊహించుకొని ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, వాక్యం చదువుతున్నప్పుడు నీకు అటువంటి ఫీలింగ్ రావాలి. ప్రభువా నా దినాలు నాకు లెక్కించటం నేర్పయ్యా. ప్రభు వచ్చు వేళ ప్రభు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నన్ను చూసినప్పుడు నేను ఎలా ఉంటాను అని మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఆయన వస్తున్నారు, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నారు, ఇప్పుడు నేను ఎలా ఉండాలి? 4 గోళ్ల మధ్య నుండి మనం పాపము ఎవరు చూడలేదని చేస్తూ ఉంటారు. ఇవి బహుభయంకరమైన దినాలండి, అపాయకరమైన దినాలు. అంత్యకాలం వచ్చుచున్నది తెలుసుకోమని ఎలా హెచ్చరిస్తున్నాడు మనుషుడు. ఎవరంటారండి వీళ్ళు? స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. చివరి దినాల్లో మనుషులు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే అనేకమైన. అపోస్తలుడు పౌలు గారు ఈ 19 క్యారెక్టర్స్ రాస్తూ మన అందరినీ హెచ్చరిస్తున్నాడండి. అక్కడ ఆనాడు తిమోతి వాళ్ళ సంఘానికి కాకుండా మనందరికి కూడా ఇప్పటి వరకు కూడాను ఇవన్నీ కూడాను చూడండి ఎంతమంది ఉన్నారండి. సుమారు ప్రపంచంలో 750 పైన కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే పౌలు గారు 19 కేటగిరీలుగా డివైడ్ చేస్తున్నారు. 19 కేటగిరీలు. కురులు ఉన్నారా, సజ్జనులు ద్రోహులు ఉన్నారా,
ఎలాంటి వారు గర్వాంధులు ఉన్నారు వాళ్ళందరినీ డివైడ్ చేసి చూస్తే, వీళ్ళందరిని చూస్తే ఎవరండి, ఎవ్వరు కూడా ప్రభువే అంటారు, ఒక్కరు కూడా నీతిమంతుడు లేరని. మరి అలాడు పౌలు గారు హెచ్చరిస్తూ రాస్తూ మనల్ని కూడా ఈరోజు మనం ఎలా ఉన్నాం? హౌ ఈజ్ అవర్ టెస్ట్ మనీ ఈజ్ కమింగ్? ఆర్ యూ రెడీ ఫర్ ఫేస్ ద ర్యాప్చర్? నీవు ఆ యొక్క ప్రభుని రాకడని ఎదుర్కొనుటకు మరి ఎత్తబడేటువంటి గుంపులో ఉంటున్నానటువంటి ధైర్యం ఉన్నదా? అట్టి గట్టి విశ్వాసం ఉన్నదా? హౌ ఈజ్ యువర్ టెస్ట్ మనీ? హౌ ఈజ్ యువర్ ఫెయిత్? మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభువారు హెచ్చరిస్తూ మనల్ని ఈ యొక్క 2 తిమోతి 3వ అధ్యాయము మూల్యమైన మాటలు అధ్యాయం అంతా చదివితే మనకు తెలుస్తుందండి. వాక్యానుసారంగా జీవిస్తున్నామా? వాక్యానుసారంగా మనం మాట్లాడుతున్నామా? వాక్యమును మన హృదయంలో భద్రపరచుకుంటున్నామా? ఆయన వస్తున్నారంటే ఇంకేం లేదండి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థనతోనే గడపాలి, ప్రార్థనలోనే ఉండాలి, ప్రార్థనతోనే. ఇంకా మనకి ప్రభువారు హెచ్చరిస్తారు. ఎప్పుడండి? సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే దేవుడికి ఏం పని, మనము ఏ విషయము ఎలా చేయాలనేది వివరిస్తాడు. ఆ దినాలు ఆలోచించుకుని నోవహు గారి దినాల్లో అక్కడ అంతా బాగుంది, కానీ నెమ్మది లేదు, సుఖము అనుభవిస్తూ తాగుతూ వచ్చేస్తున్నాడు. హెచ్చరిస్తే జనప్రాయం వస్తుందని విన్నారండి? వినలేదు. వాళ్ళు మాట విననలని ప్రజలుగాని వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఈయన ప్రభువారు 3 సాదృశ్యాలు చెప్తూ వస్తారు. నోవహు దినాలు, రెండోది లోతు దినాలు, మూడోది కోరాహు దినాలు. ఈ 3 సందర్భాల్లో బైబిల్లో మనకి వివరిస్తూ ఆ వృత్తాంతం మన అందరికీ తెలుసండి. మరొకసారి రిపీట్ చేయండి. కానీ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పిన సందర్భంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చక్కగా వివరిస్తారు. అయ్యా, మరి ఎట్లా మేము తెలుసుకోవాలంటే ఎన్ని వివరిస్తారండి? రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని, కరువులు వస్తాయని, యుద్ధాలు వస్తాయని, భూకంపాలు వస్తాయని. ఇప్పుడు రావట్లేదా? ఎక్కడండి నెమ్మది ఉన్నదా? ప్రపంచంలో నెమ్మది ఉన్నదండి? ప్రపంచంలో శాంతి ఉన్నదా? పెద్ద పెద్ద దేశాల ప్రెసిడెంట్లు నిద్రపోతున్నారా? ఎవరు? ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యా గారు కానీ, అమెరికా ప్రెసిడెంట్ కానీ, ఇరాన్ ప్రెసిడెంట్ కానీ, వీళ్ళందరూ ఎట్లా ఉన్నారండి? యుద్ధాలతోనూ, రాజ్యం మీద రాజ్యం పడి బాంబులు వేసుకుంటూ, అణుబాంబులు వేసుకుంటూ. అంచె దినాలు తెలియట్లేదండి. అప్పుడు 24 మత్తయి సువార్త 24లో ఎంత చక్కగా వివరిస్తారు. ప్రభువారు దుఃఖాకాంతులై ఉంటారంట అందరూ. ఎంత క్రూరాలు జరుగుతున్నాయండి. చిన్న పిల్లల మీద అత్యాచారము, హత్యలు, అలాంటివన్నీ కూడాను ప్రభువారు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్పిన సందర్భంలో భూమి మీద దేవుడు వచ్చే సమయం ఎలా ఉంటుందంటున్నారు? మొట్టమొదట నోవహు దినాలు లాంటి దినాల్లో ఉన్నాం మనం. ఆనాడు ఎలాగూ తెలుసా అండి? నోవహు దినాలు, ఆ దినాల్లో నోవహు జీవించిన దినాల్లో నరులు భూమి మీద దేవుని మర్చిపోయారంట. దేవుణ్ణి మర్చిపోయి నేటి దినాన ఎంత బాగా సరిపోతుందో చూడండి. ఈరోజు కూడా అట్లాగే దేవుని మర్చిపోయి దేవుని సేవ చేస్తున్న వాళ్ళకి దౌర్జన్యంగా ఒక చోట మనం చూసాం. మరి చర్చిని తగలబెడతాం, చర్చికి తాళాలేయటం, పాస్టర్ గారిని కొడతాం, దైవ సేవకులను దూషించటం. ఈ దినాలు ఊహించుకుంటే ఎలా ఉండేయండి? చెడ్డ దినాల్లాగా లేవా? నోవహు దినాలు జనాలు విస్తారంగా పెరిగిపోయింది. నేటి దినాలకు 100% నోవహు దినాల్లాగానే ఉందండి. అది కంపేర్ చేసుకోండి. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గాను తినటము, త్రాగటము, నాకు డబ్బు ఉందని కోట్. ఇప్పుడు ఎట్లా వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా దాని మీద ఆధారపడిపోయి అంతా ఒకళ్ళొకళ్ళు ఇమిటేట్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్ కంప్యూటరిజంలోకి వచ్చేసి కంప్యూటర్లోకి మనం చొచ్చుకుపోయి దాన్ని నమ్ముకొని దేవుని వాక్యం మర్చిపోతున్నాం. మాకుంది కదా అని కూట్లు అనుభవించి చచ్చిపోవాలని చూస్తున్నారు. అనుభవించాలి. ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పారండి? నోవహు దినాలు గుర్తు చేసుకోమని చెప్తున్నారు ప్రభు. 2 పేతురు
6 ఏమంటారు, మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతరం ఉంచుటకై వాటికి నాశనము విధించెను. దుర్మార్గులు కామ వికాప్తమైనటువంటి వాళ్ళందరినీ కూడాను నాశనం చేస్తారు. అక్కడ నీతిమంతుడు ఎవరు మరి చూడండి, బేరసారాలు అడుగుతారు. దేవుని ఫ్రెండ్ అయినటువంటి అబ్రహాం గారు, అయ్యా 20 మంది ఉంటే, 40 మంది ఉంటే, 10 మంది ఉంటే రక్షిస్తావా అని ఒక తమ్ముడు నీతిమంతుడుగా లోతున్నాడని లోతును బయటకు తీసుకురా చెప్తున్నారు ప్రభు. లోతు దినాలు భయంకరమైన విచ్చలవిడి పాపము, వ్యభిచారము. ఎంత పాపం అంటే ఆ పాపం యొక్క మొర దేవుని రాజ్యంలో చేరిందంట. చూడండి, ఆ మొరలు పాపం ఆ మొర పెట్టుకుందంట. అయ్యో వీళ్ళు ఎంత భయంకరంగా చేస్తున్నారని. అలాంటి మొరలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మొర దేవుని వద్ద వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు దిగి వచ్చి ఆ పాపమునకు అగ్నిగంధకాలతో మరి సొదొమ గొమొర్రాను నాశనం చేస్తారు. మనందరికీ తెలుసండి, కాల్చివేసి పూడ్చేసేస్తారు. అలాంటి దినాల్లో 100% చూడండి అట్లాగే కనిపిస్తుంది లోకం. పాపంతోనూ, బలాత్కారంతోనూ, హత్యలతోనూ నిండిపోయి ఉన్నది. హెచ్చరిస్తున్నారు, ఇదిగో ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది, మనము అంత్య దినాల్లో ఉన్నాము. హెచ్చరిస్తున్నారండి. మత్తయి సువార్త 24 అధ్యాయం మరి సమయం ఉంటే చదువుకుంటే అంత అద్భుతంగా కంపేర్ చేయండి. 200% సేమ్ టు సేమ్ లాగా ఉంది. అదే కాదండి, 3వ దృష్టాంతం మనకి తెలియపరుస్తున్నారు మరి ప్రభువారు. మనకు తెలుసు కదా, తిరుగుబాటు చేసే పని. చర్చిల్లో లేవండి తిరుగుబాటు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు. వాళ్ళకైనా వాక్యం చెప్పటం ఇష్టం, నాకు ఇవ్వలేదని అడిగేవాళ్ళు ఉన్నారు. మేమెందుకు లెక్కలే లేమా? చూడండి, ఒకళ్ళనొకళ్ళని దూషించుకునే దినాలు. ఆ కోరా తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసి ఎంత అండి, తిరుగుబాటు చేసి సుమారు 250 మందిని తీసుకుని వెళ్ళిపోయి, నేను సపరేట్గా మోషే నీతిమంతుడా, మేము నీతిమంతులం కాదా అని తిరుగుబాటు చేసినటువంటి ఇలాంటి తిరుగుబాటు చేసే దినాల్లో ఉన్నాము. తిరుగుబాటు చేసేవారు ఎక్కువైపోయారు, వాక్యం మీద ఆధారపడేవాళ్ళు తక్కువైపోయారు. అవునండి, నేటి దినాలు 100% మనకి ఆ 3 దుష్టాంతరాలు. ఏమండి, లోతు దినాల్లో భయంకరంగా ఉన్నాం, నోవాహు దినాల్లో లాగా ఉన్నాం, ఇక కోరాహు దినాలలాగా మనము ఎలా ఉన్నాం మనం కంపేర్ చేసుకోవాలండి. మనము ఆర్ యు రెడీ టు ఫేస్ ద ర్యాప్చర్? ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నదండి. అతి సమీపంగా అంటే చాలా సమీపంగా ఉంది. మనము వీ హ్యావ్ టు ప్రిపేర్. 3 రోజులండి అట్లా ఉండాలి. 3 రోజుల్లాగానే మనము తయారై ఉండాలి. ఈ 19 క్యారెక్టర్స్ చూడండి, ఆ 19 క్యారెక్టర్స్ మనలో ఉన్నాయా? మనల్ని విడిచిపెడదాం, వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మరి ప్రభు దగ్గర ఒప్పుకుని, అయా ఇలాంటి మరి నాకు ఆలోచన ఉన్నది, ఇలాంటి స్వార్థపూరితమైనవి ఇందాక చదివాం కదండి 19. ధర్మశాస్త్రం ప్రకారంగాను దేవుడు మనల్ని బ్రతకమని చెప్పారు ఆనాడు, అది వదిలేసాం. తర్వాత ప్రభువారు 2 అమూల్యమైన సూత్రాలు, రూల్స్ చెప్పారు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణశక్తితోను ఆరాధించను, స్తుతించను. నిన్ను వరి నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఎలా ఉన్నామండి? మనం పరీక్షించుకునేటువంటి ఈ దినాలు. మరి చూడండి, మనకు తెలుసు కదా ఒక స్టోరీ. ఎంతోమంది ఉన్నారు మన పాత నిబంధన కాలంలో. ఆహాబు గారి స్టోరీ తెలుసు కదా మనకి. ఆహాబు స్వార్థంతో ఆయన్ని పక్కన ఉన్నటువంటి వాళ్ళది కావాలని, రాజు కోట ఒక పక్కనే పేదవాడి యొక్క ద్రాక్ష తోట ఉంటుంది. అది ఆహాబు, ఆయన రాజుగారు ఇజ్రాయేల్లో ఆయనకు కావాలంటే అనేకమైన ద్రాక్ష తోటలు ఉంటాయి రాజుగారి. కానీ ఈ పక్కన ఉన్నదే కావాలని ఆయన అలిగి మూతి ముడుచుకుని కూర్చుని ఇట్లా ఉంటే అప్పుడు భార్య అడుగుతుంది, ఏంటి ఇట్లా ఉన్నామంటే, నాకు అది కావాలంటే. చూడండి, మన అందరికీ తెలుసండి, నాకు కావాలది అంటే అతడు దేవునికి భయపడ్డా? ఆయన అడుగుతారు. ఆయన ఏమంటాడు, ఇది నా పిత్రార్జితము, ఇది అమ్మటానికి కానీ కొనటానికి కానీ వీల్లేదు, నా పూర్వీకులు నాకు ఇచ్చారని ఆయన మొరపెట్టుకున్నప్పుడు ఆస్తి కావాలని.
చూడండి అలాంటి దినాలు. ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నవాడు కదా ఆయన, అందుకే బాగా చెప్పాడు. ఎంత ధైర్యంగా చెప్పాడు రాజుకు. దేవునికి భయపడ్డాడు. అందుకే అతను చెప్తాడు, ఆ నవాబు ఆ ద్రాక్ష తోట ఇస్తేనే అని మొండిపట్టబోతే నాబోతు. తర్వాత మనకంతా తెలుసండి, నాబోతు ఏమవుతాడో, తన భార్య ఏమవుతుందో, ఆ రక్తం కుక్కలు నాకుతున్నాయి అంటారు చూసారా. స్వార్థం కాదండి. ఆలోచన చేస్తే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు ఈ రోజు దేవుని వాక్యం ఏం చెప్తుందండి? నీకన్నా ఎదుటివాడు ఎక్కువ ఎదుటివారి గురించి ఆలోచించి, ఎదుటివారి క్షేమం గురించి ఆలోచించి, ఎదుటివారి మంచిని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? స్వార్థప్రియులు, స్వార్థంతో కూడిన వాళ్ళు, అలాంటి వారు ఉన్నారండి. ప్రభుత్వాలు కూడా అవును అనేవాళ్ళు. ఇప్పుడు చూడండి, కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు బీజేపీ గవర్నమెంట్లో మనకు తెలిసిందే, అనగా విమర్శించకూడదు, కానీ వాళ్ళ యొక్క కుట్రపూరితమైనటువంటి ఆ మంచి క్లవర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేసుకునే వాళ్ళు సలహాలు తీసుకుంటాకి ఎలా చేయాలని స్వార్థంతో చేస్తున్నారండి. వాళ్ళు చేసే అజెండాలు కానీ. మనకేం జరిగిందో తెలుసు కదా, కర్ణాటకలో ఎన్నికలు వచ్చినప్పుడు ఏం జరిగింది, అంతకితము గోవాలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను డబ్బులతో కొనేస్తున్నారండి. ఎక్కడుందండి న్యాయం? స్వార్థం. నాకు అధికారం కావాలని అధికార స్వార్థం. అలాగే చూస్తే మనకి ఎన్నో జ్ఞాపకం చేస్తున్నారు క్రీస్తు ప్రభువారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్వార్థం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు ప్రేమను కలిగి వారు మాత్రమే ప్రపంచంలో స్వార్థం లేనివారని నేను రూఢిగా చెప్పగలను. ఆనాడు పౌలు గారు చెప్పారు, వినాడు కూడా చెప్తున్నామండి. క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు అనుచరులు మాత్రమే స్వార్థ రహితులని అనుకోవచ్చు. ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టి మీ రక్షణ కొరకు అవసరమైతే నేను ఆలోచించండి. స్వార్థం లేని దేవుని బిడ్డలు, స్వార్థం లేని వారు, ప్రభు పక్షాన శ్రమపడేవారు ఎంతమంది ఉన్నారండి? మన భారతదేశానికి దేవుని వాక్యం తెచ్చి మిషనరీస్ ఎంతమంది ఎంత కష్టపడ్డారు, వాళ్ళ జీవితాలని ఆరబోసారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏరే రకాలుగా మాట్లాడుతున్నారు. ఎన్నో మనం చూడండి, విలియం కేరీ గారి దగ్గర నుంచి ఎంతమంది అండి దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. వాళ్ళకి స్వార్థం ఉన్నదా? వాళ్ళ దేశం కాదు, వాళ్ళు పుట్టింది కాదు, ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ బైబిల్ని ప్రింట్ చేసి, బైబిల్ని మరి మన కొరకు ముందుకు తీసుకొచ్చి తన భార్య బిడ్డలు పాడైపోతారు, నశించిన పొరను లెక్క చేయకుండా స్వార్థరహితులుగా అలా చేస్తున్నారంటే దేవుని ప్రేమ, ప్రభు ప్రేమ ఉన్నవారు మాత్రమే చేయగలరని నేను రూఢిగా నమ్ముతున్నానండి. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మనం మాట్లాడుకోవడానికి. సిరియా గమనించండి, సిరియా దేశం ముట్టడి వేసినప్పుడు 4 కుష్ఠరోగులు ఉంటారు అక్కడ, మనకు తెలిసిందే. ఊరు బయట ఉన్నారు వారు. ఊరు బయట ఉండి షోమ్రోను పట్టణంలోనికి అటు బయటికి వెళ్ళటానికి లేదు, లోనకి రావడానికి లేదు. శత్రువులు ఉన్నారని ఎంతగా ఉంటే కుష్ఠరోగులు పాపం ఆకలితో అలమటిస్తూ కుష్ఠరోగులు ఊరు బయట ఉండి, అయ్యా మనకి ఏమి భోజనం లేదు కదా, భోజనం కోసం అని వెళ్దామని, శత్రువుల దగ్గరికి వెళ్దామని వెళ్తే అక్కడ బయట ఉండి అందరు కూడాను ఉంటే మనం చచ్చిపోతున్నాం, ఎట్లాగో వెళ్ళి వాళ్ళ చేతిలోనే చచ్చిపోతామని వెళ్తాను. కానీ చివరికి అక్కడ మన జరిగిందంతా తెలుసు కదండి. ఆ కుష్ఠరోగులు స్వార్థరహితులు. ఇదిగో బంగారం ఉన్నది, అన్నం ఉందో, మనమేనా, మన సహోదరులు కూడా తింటారని వాళ్ళు చూడండి. ఆ 4 కుష్ఠరోగులు ఏం చేస్తారంటే ఊర్లోనికి ఏమైందో ఉన్నట్టు అక్కడికి దేవుడి ఏం చేస్తున్నాడంటే ఆ చుట్టుప్రక్కల ఆవరించి ఉన్న సిరియన్ దండులు దేవుడు ఏం చేశాడో తెలుసు కదా, నాశనం చేస్తే శిబిరాలన్నీ పాడైపోతాయి. ఆ 4 కుష్ఠరోగులు వచ్చి చుట్టూ ఉన్న శిబిరాలు చిత్తులను చూసి ఆ ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్తారండి.
ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఈ బంగారం మనమే తీసుకోవాలా, చాలా బంగారం వెండి అన్నీ మనం ఇప్పుడు వెళ్ళి ఒక మంచి మాట ఏమంటున్నారండి, ఒక మంచి మాట అన్నారు. ఏంటోదండి తెలుసా? ఈ శుభవార్తమానము గల దినము ఇది మనము మౌనంగా ఉంటూ మనకు మంచిదా? చూడండి, ఆ దినం ఎలా శుభవార్త, అది అందరికి తెలియాలని ఈ బంగారం ఇదంతా కూడాను అందరికి సమానంగా తీసుకోవాలని స్వార్థం లేకుండా వాళ్ళు ఊర్లోకి వెళ్ళారు. వాళ్ళు చెప్పారు. నిజంగా ఆలోచించండి, నలుగురు కుష్ఠరోగులే కానీ వారికి ఏం లేదండి, స్వార్థం లేదు. మనం ఎలా ఉన్నాం? స్వార్థ ప్రియులండి వాళ్ళు. ఆలోచన చేస్తే మొట్టమొదట క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు కదా. అలాంటి క్యారెక్టర్ 19 క్యారెక్టర్స్ మనం పరీక్షించుకోవాలి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కూడాను వాళ్ళు ఆలోచన చేయాలి. మేము ఎలా ఉన్నాము? వీటిలోనికి వస్తున్నామా? ఇలాంటికే మనం వదులుకోలేకున్నామా? మనం ఇంకా చూస్తే మనం ఎన్నో ఉందండి. 3 ధనవంతులు ఉన్నారు ప్రేమించి కాలంలో. వారు ఒక ధనవంతుడు వస్తాడు. ధనవంతుడు వచ్చి లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గారు చూడండి. ఆ జక్కయ్య గారి స్టోరీ అంతా తెలుసు కదా. ఆయన ఉన్న ఆస్తి అంతా చేస్తా సిద్ధపడిపోతాడు, దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. ఆయన ఇంటికి ఆ రోజు రక్షణ వచ్చిందండి. ఎందుకు? ఆయన మారు మనసు పొందాడు. ఆయన తెలుసుకున్నాడు, నేను చేసింది తప్పని వదిలిపెట్టేసాడు. అలాగే చూస్తే ఇంకా ఎంతోమంది అమెరికాలో ప్రపంచ చరిత్రలో 1923లో అమెరికాలో 8 మంది గొప్ప ధనవంతులు ఉన్నారంట, ప్రముఖులు. ఆ ధనవంతులు అమెరికా యొక్క ఆర్థికమైనటువంటి ఆ ఆర్థిక ఇబ్బందులు అన్నీ వచ్చినా కానీ వాళ్ళు తట్టుకోగలిగినటువంటి ధనవంతులు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్వార్థప్రియులు. వాళ్ళకి ఎవరికి దాన ధర్మాలు చేసేటువంటి లేదు. ఇప్పుడు చూడండి, మన కాల్గేట్ కానీ టాటా కంపెనీలు కానీ ఎంత పర్సంటేజీ చారిటీలకు ఇచ్చేస్తున్నారు, ఎంత పర్సంటేజీ పేదలకు ఇస్తున్నారు. అంత గొప్పవారు 1923 నుంచి 1930 వచ్చే వరకు అమెరికాలో భయంకరమైన ద్రవ్యరుణం వచ్చింది, ఆర్థిక మాన్యం వచ్చింది. ఆ ఆర్థిక మాన్యం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడాను నలిగిపోతుంటే, ఇప్పుడు ఈ గొప్ప ధనవంతులు ఉన్నారు కదా 8 మంది. తర్వాత అంత ఉన్నవాళ్ళు 1930 అంటే 1930 వచ్చే వరకు కొంతమంది ఏమో చనిపోయారు, కొంతమంది ఏమో యాక్సిడెంట్లో పోయారు, కొంతమంది ఏమో హాస్పిటల్ పాలయ్యారు. 1930 వచ్చే వరకు అంత గొప్ప ధనికులు, అమెరికానే కొనేసేయగలిగినటువంటి గొప్ప ధనికులు ఏమయ్యారు? కొంతమంది ఇద్దరైతే ఆత్మహత్య చేసుకున్నారంట. వారి జీవితం ఏం చేశారంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి చచ్చిపోయారంట అకస్మాత్తుగా. చూడండి, మరి ప్రపంచాన్ని ఉన్నటువంటి ధనవంతులు వాళ్ళ పేరు తర్వాత కూడా లేకుండా అయిపోయింది. కానీ అందుకని గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కూడాను కాల్గేట్ కానీ మరి బిల్ క్లింటన్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే చరిత్రను తెలుసుకుని వాళ్ళ డబ్బు ఉంటే డబ్బు అయిపోద్దండి. బిడ్డలు తింటారు కానీ తర్వాత ఇది ఉండదు. కానీ ఒక చారిటీ, ప్రజల కొరకు ఒక మంచి కార్యక్రమం చేస్తే, పేదల కొరకు ఒక మంచి కార్యక్రమం చేస్తే అది స్థిరస్థాయిగా వెలిసిపోతుందని ఆలోచనతో ఎంతమంది మారుతున్నారు. ఇప్పుడు ఎంతమంది అండి కుష్ఠరోగులు చూడండి. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామండి? మనము మన దగ్గర ఉన్నటువంటి ఈ 2వ తిమోతి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటలు 19 ఈ కూడా మనం తెలుసుకొని మనము వాటిని విడిచిపెట్టి దేవుడి రాకడ రేపే వస్తున్నాడు ఆయన, సిద్ధపాటు కలిగి సిద్ధముగా ఉండి మనం ఆయన్ని ఎదుర్కొనేలాగా ఉండాలండి. ఆయన చెప్తారు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో. వీళ్ళు అడుగుతారు, ప్రభువా మాకేంటి మరి ఇండికేషన్ అంటే, తెలియట్లేదండి ఇండికేషను ఎలా ఉంది. అది ఇది కంపేర్ చేస్తే సేమ్ టు సేమ్ 100% ఆయన త్వరగా వస్తున్నాడు, అతి త్వరగా వస్తున్నాడు. ఎలా వస్తాడో కూడా మనకు తెలియదు. అని చెప్తారు, దొంగ వలె వస్తాడంటారు. తిరగలి విసురుతూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తపడతారు, ఒకళ్ళు విడవబడతారు. నాగలతో పొలం దున్నుతూ ఉంటారు,
ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఎన్ని సూచనలు చెప్పారండి. భయంకరమైన యుద్ధాలు వస్తాయని, భయంకరమైన అత్యాచారాలు జరుగుతాయని, ఇవన్నీ కూడా మనకి హెచ్చరిక చేస్తున్నారు. దేవుని వాక్యం చదువుతున్నాం, రోజు వాక్యానుసారంగా జీవిస్తున్నామా, వాక్యానుసారంగా మాట్లాడుతున్నామా, వాక్యానుసారంగా మన పనులన్నీ ఉంటున్నాయా, మనల్ని హెచ్చరిక చేస్తున్నారు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం చూసాం, మనం ఒకటి చరిత్రలో మన చరిత్ర చూస్తుంటే తెలుస్తుందండి. జోసెఫ్ హిట్లర్ అని ఉంటాడు. భయంకరమైన ఆయన దినాల్లో ఎంతమంది యూదులను చంపించేశాడండి. ఇప్పుడు కూడా అనేక మంది చూడండి, ఇప్పటికి కూడా మనం చూస్తే మణిపూర్లోను ఎంతమంది క్రిస్టియన్స్ని ఎన్ని రకాలుగా హింసిస్తున్నారు. వస్తున్నాయండి ఈ దినాలు, అంత్య దినాలు, ఆఖరి దినాలు. అందుకని మోషే గారు అంటారు కదా, దేవా నాకు జ్ఞానం దయచేయను ఆయన, ఈ అంత్య దినాలు, ఈ ఆఖరి దినాలు నేను ఎలా లెక్కించుకోవాలో. ఎంత మంచి మాటలండి. అలాంటి మాటలు మనం అందరం నేర్చుకుని ఈ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యమును తెలుసుకుని వాక్యానుసారంగా మనం ముందుకెళ్తానికి ప్రయత్నం చేస్తామండి. ఈ జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి ఆయన, ఆ హిట్లర్ అనేటువంటి వాడు ఎంత క్రూరులంటే ఆ క్రూరత్వం, వాళ్ళ అధికారం ఉంది కదా అని అధికారం చూపిస్తూ ఎంతమందిని యూదుల్ని చంపడానికి పూనుకున్నాడండి. ఒకసారంట ఆయన వస్తుంటే తప్పట్లు కొడతలేదని అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిలబెట్టేసి కొన్ని గంటల సేపు చప్పట్లు కొడతానే ఉన్నాడు. చప్పట్లు కొట్టలేని వాళ్ళకి, పడిపోయిన వాళ్ళకి శిక్ష అనేది భయంకరమైనటువంటి శాడిస్టులు అండి వాళ్ళు. వాళ్ళ చరిత్ర చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఎంత గర్వం, ఎంత మరి అహంకారం వాళ్ళ దగ్గర ఉన్నది. గర్విష్ఠులు. ఆయన చెప్తున్నారు, ప్రభు ఆయనతో రాయించారు మరి పౌలు గారితో. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో, లాస్ట్ డేస్లో ఉన్నామండి. లాస్ట్ డేస్. అవునండి, అవును. మనం మెలకువ కలిగి ఉండాలి. అందుకని ప్రభువారు చెప్పిన ఉపమానాలు అమూల్యమైన ఉపమానాలండి అవి. ఆ కథలు, బుద్ధిగల కన్యకులు కానీ అవన్నీ కూడాను ఆనాడు మరి వాళ్ళకి తెలియదనా, ఈనాటి కూడాను మనకి ఎంత ఈ గ్రంథం చదువుతుంటే ఎన్ని విషయాలు బయటకు వస్తుంటాయి. ఎన్ని విషయాలు మన జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూ ఉంటారు. ఈ హెచ్చరికలు మనం గమనించాలండి. హెచ్చరికలు మనం గమనించి వాక్యానుసారంగా జీవిస్తామనండి. మనం ఎన్ని దినాలు అంటే తెలియదు మనకి. ఒక మంచి పాట ఉంటుంది, ఒక నీ బ్రతుకు దినములు లెక్కింపచేయమా అనే ఒక మంచి పాట. అలాంటి గొప్ప మా పాటలు వీటి నుంచి వచ్చిన దేవుని యొక్క మాటల నుంచి. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నవారు మననే చూసాం. ఒక అతను వచ్చేసి తల్లిని బస్టాండ్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆనాడు ఉన్నాయండి మరి ఈ యొక్క వృద్ధాశ్రయాలు, అనాథాశ్రయాలు ఉన్నాయి. ఈనాడు ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి? బిడ్డల నుంచి కష్టపడి చదివించి అమెరికాలో వేస్తే అమెరికా నుంచి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా రావట్లేదు. ఏం ఉపయోగం అండి? ఎంత సంపాదిస్తే ఏం సుఖం, ఎంత ఉంటే మాత్రం ఏం సుఖం? స్వార్థప్రియులు అయిపోయారు. మనము ఎలా ఉన్నాం? మనం పరీక్షించుకునే సమయం ఇది. వాక్యం చదువుతున్నాం, వాక్యం బోధిస్తున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉంటున్నావా? మనం ఎలా ఉంటున్నాము? అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయండి. ఇంకా శత్రుత్వం పెంచుకోవద్దని చెప్తున్నాడు ప్రభు. స్వార్థంగా ఉండొద్దని, ద్వేషించకూడదనని. ప్రతి చోట ఇదే ఉంది. అలాంటి దినాలు మనకు గుర్తు చేస్తున్నారు ప్రభు. అలాంటి దినాలు మనము మరి రెడీగా ఉండాలని చెప్తున్నారు. అజితేంద్రియులు అంటున్నారు చూడండి. చూడండి వీడి అర్థాలు చూడండి. సామెతలు మనం
25:8 కూడా ఉండదు. పాడైపోయిన పురం ఎంత తన మనుషులను ఉంచును. మనం జాగ్రత్తగా నీ కంట్రోల్లో మనం ఉండాలి. నీ దేహం కానీ నీ కన్ను కానీ మనము కంట్రోల్లో ఉండాలి. నోరు కానీ మన నాలుక మరణం తెస్తుంది అంటారు. మాట్లాడే మాటల్లో కానీ చేసే పనుల్లో కానీ దేవుని ముందు పెట్టుకుని మనం చూడాలండి. ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నేటి దినాల్లో మనము చూస్తున్నాం అనేకమైన వార్తలు, అనేకమైన దృశ్యాలు. మనం ఇక అంతము దగ్గరకు వచ్చేసిందండి. ఈ క్రూరత్వం చూస్తున్నాం. చూడండి, కాశ్మీర్లో ఒక సంఘటన జరిగిందంట. కాశ్మీర్లో ఒక పూజారి గారు ఒక నలుగురిని తీసుకెళ్ళి ఒక చిన్న పిల్లని క్రూరంగా పాడు చేసేసి చంపేసి మరి వాళ్ళు చూస్తుంటే అసలు ఎంత భయంకరం, వాళ్ళు ఎలా చేస్తారో అర్థం కాదు. అంత క్రూరులు, అంత భయంకరమైన మనుషులు ఉన్నారు. ఆ మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం, ఆ మనుషుల మధ్యలో మనము నివసిస్తున్నాం. కానీ ప్రభువు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సొత్తు ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని, బైబిల్ మాటలు చూడండి, ఎన్ని పుస్తకాలు వచ్చినా కానీ దీనికి సాటి లేవు. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి మాటలు ఇప్పటికి ఎన్నిసార్లు చదివామండి మనం. ఇంకా చదివిన కొందిని జుంటి దేన్ని దారల్లాగా ఉంటాయి. హెచ్చరికలు ఇస్తుంది, సరిచేసుకోమంటుంది. పురాతన చరిత్రలో జరిగినటువంటి ఆ యొక్క ఘోరాలు, నేరాలన్నీ కూడా మనకు బయలుపరుస్తాయి. అలా ఉండొద్దు, మీరు అలా చేయొద్దు. మన క్రైమ్ రేట్ చూడండి, క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోతుంది టీవీలో చూస్తుంటే. క్రైమ్ రేట్ పెరిగిపోయి అనేకమైన హత్యలు. మరి ఇంకేమన్నారు, సజ్జన ద్వేషులు అంట. మంచిని ద్వేషించేవారు ఉన్నారు. మనం మంచిగా ఉంటే అతి మంచిగా ఉన్నా కూడా అది మనకి డేంజరస్గానే ఉంది. వాళ్ళు అటువంటి దేశించేవాడు, మనల్ని కామెంట్ చేసేవాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు అంటారు కదా, ఎంతమంది లేరు, ఎవరో మరి వాదనలు వింటాం క్రైస్తవుల గురించి అనేక రకమైన. మీరు ఏం దేవుడు అని 3 మేకులు పీక్కోలేనటువంటి వారు ఏం దేవుడు అని. ఎలాంటి మనుషులండి వాళ్ళు. అలాంటి వాళ్ళ డిబేట్లు చూస్తుంటే అసలు భయంకరంగా అనిపిస్తుంది. అలాంటి దినాల్లో ఉన్నామండి, దుష్ట దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనం హెచ్చరిక చేస్తుంది బైబిల్ గ్రంథం, చెప్తుంది పీడా మెలుకొనుమని. అలాంటి మూర్ఖ స్వభావం లేకుండా మనం కూడా బ్రతుకుతాం. సామెతలు 11:20 ఉంటుంది, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయములు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఎవరంటే ఇష్టలండి? యథార్థంగాను, నీతిగాను, ధర్మంగాను ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అంట. అలాగే సామెతలు 13:20 కొంటే, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. ఎంత చక్కటి మాటలండి. అందుకని సామెతలు ప్రతిరోజు చదువుదాం. ప్రతిరోజు చదివితే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. జ్ఞానుల సహవాసం చూడండి, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? తెల్లవారుజామున లేచి ప్రాతకాలం ప్రభు సన్నిధికి వచ్చేసి ప్రభు మాటలు చదువుకుంటూ ఆయన వాక్యము ధ్యానించటము మనం జ్ఞానము గలవారం అవుతాం. జ్ఞానము గలవారితో స్నానం చేస్తాం. అదే మూర్ఖ చిత్తలతో ఉంటే మనం చెడిపోతాం, పాడైపోతాం. మూర్ఖము తెలుసు కదా, మూర్ఖత్వం మనం ఏమి సాధించలేము. ఇక అలా చూస్తే అనేక హెచ్చరికలు. ప్రభువారు యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ పొందాము. చాలాసార్లు మనం గమనించండి, కీర్తనల గ్రంథంలోనే ఉంటుంది, 108వ కీర్తనలో ఆయన ఎంత చక్కగానే వివరిస్తారు గర్విష్ఠుల గురించి, గర్వం గురించి. ప్రతి వారు అంటారు కదా, నాశనానికి ముందు గర్వం ఉంటుంది. ఇలాంటి గర్వం మనం వదిలేయాలండి. ఆయన దేవుడు ఎలా అండి? ప్రేమాస్వరూపి, ప్రేమమయుడు, ప్రేమని పంచమంటున్నారు. ఆయనతో మరి ఉంటూ మనము ఆయన నేర్పినటువంటి ప్రార్థన నేర్చుకుంటే, ఆయన మార్గంలో నడవకపోతే మనం ఎందుకండి? యోహాను సువార్త 14:6 ఏమంటారు? నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము,
ఆయన మార్గంలో నడిస్తే మనకి ఇవేమి ఉండవండి, ఈ ప్రాబ్లమ్సే ఉండవు. అందుకని మనము ఈ 19 క్యారెక్టర్స్ ఏమన్నా మనలో ఉన్నాయి. చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం మనం. ఈ దినాల్లో మనల్ని మనం పరీక్షించుకునేటువంటి సమయం. ప్రభువా, నా ఎడల ఇలాంటి ఏమైనా ఉంటే నాకు తీసివేయడని ఆయన సన్నిధి మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తే ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. కొన్ని మాటలు మరి దేవుడు మనందరి ఎడల దీవించి ఆశీర్వదించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, జీవం గల దేవా, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు నాయన. ఈరోజు మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుత్రాలు ప్రభువా. ఇక 2 తిమోతి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నాయన, ఇలాంటివన్నీ కూడా మా హృదయంలో పెట్టుకుని మా ఎడల ఇలాంటివి ఉన్నాయని మేము సరిచేసుకుంటానికి మాకు సమయం ఇవ్వండి, దిద్దుకున్నట్టుకు మాకు మార్గం చూపించండి అయా. మేము మీతో హత్తుకొని మీ పాదముల దగ్గర ఉండి నేర్చుకునేలాగా సహాయం చేయమని, ఈ కొన్ని మాటలు మీ హాస్యానికి తెచ్చుకోమని తిరిగి రాన్న యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ మరొకసారి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలకి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలమ్మ. ప్రైజ్ ది లార్డ్ అమ్మ, ప్రైజ్ ది లార్డ్. అంత శ్రేష్టమైన వర్తమానం అండి. కీర్తన గ్రంథం 90 నుంచి మొదలుకొని ఎన్నో రిఫరెన్స్లతో కానీ